హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా పొమగ్రానైట్ యోగర్ట్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విత్ చాక్లెట్ సిరప్తోని చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఒక బౌల్లో ఒక 1 కప్ వరకు కర్డ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక 1 కప్ వరకు పొమగ్రానైట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా త్వరగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత బటర్ పేపర్ యాడ్ చేసుకొని ఒక ప్లేట్లో, ఆ తర్వాత స్పూన్తో కానీ ఐస్ క్రీమ్ మౌల్తో కానీ ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ పైన ఇలా పెట్టాలి. చిన్న చిన్న రౌండ్స్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అది కొంచెం గట్టిపడేంత వరకు చాక్లెట్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 స్పూన్స్ వరకు కోకో పౌడర్ తీసుకోవాలి. ఆ తర్వాత 3 to 4 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి. కొంచెం ఒక 5 మినిట్స్లో మొత్తం చిక్కగా అవుతుంది. ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లో యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 అవర్ చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది మొత్తం ఇలా గట్టిపడిన తర్వాత ఒక 1 అవర్ అయ్యాక తీయాలి. ఇలా తీసేసి ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ కూడా తీసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లో డిప్ చేసుకోవాలి. దాంట్లో ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి డిప్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బటర్ పేపర్ పైన యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని బటర్ పేపర్ పైన యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మొత్తం గట్టిగా అయిపోతుంది. అందుకోసం మళ్ళీ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక 1 అవర్ అయ్యాక తీయాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత తీసేస్తే మొత్తం ఇలా గట్టి పడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా పొమగ్రానైట్ యోగర్ట్ చాక్లెట్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.